హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్గా నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడారు. దానికి సంబంధించిన బ్యానర్ ఐటము పెట్టారు. చంద్రబాబు చీటర్ కాదా అని అడుగుతుండే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు చీటరా కాదా అనేది ప్రజలను అడగాలి, చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అడిగితే ఎందుకంటే సూపర్ సిక్స్తో పాటు గ్రామ వాలంటరీ వ్యవస్థను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండో 2,61,000 మందిని నేను కడుపులో పెట్టి చూసుకుంటా 5,000 ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి, నేను 10,000 ఇస్తా అన్నాడు. ఇక వాళ్ళని అడగాల చంద్రబాబు చీటరా కాదా, చంద్రబాబు మంచోడా, చంద్రబాబు మోసకారా కాదా అనేది ఏ వాలంటీర్లను అయితే 10,000 ఇస్తారంటే ఆ వాలంటీర్లను అడిగితే చెప్తారు. ఎవరికైతే తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఇస్తా అనడో, అంతమందికి ఇస్తారనడో వాళ్ళని అడిగితే, ఇంటింటికి పోయి అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి అది గమనించండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అంటే ప్రజలు నాడి పట్టకుండా ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయి ఒక 8-9 నెలలు కావస్తుంది. ఆయన పరిపాలనని, ఆయన ఉన్నప్పుడు వచ్చిన తల్లికి వందనం, ఆయన ఉన్నప్పుడు వచ్చిన రైతు భరోసా, ఆయన ఉన్నప్పుడు వచ్చిన వాలంటరీ వ్యవస్థ, వీటన్నిటినీ మరి గుర్తు చేసుకొని పోల్చుకుంటున్నారనేది ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఇక దానికోసం అనడం కానీ మొత్తానికైతే చంద్రబాబు చీటర్ కాదా, ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా, పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తపొట్టులోకి వెళ్ళిపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా మిగిలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ ఇలా అన్ని వ్యవస్థలను తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి మారాడు, వైఎస్ఆర్సీపీ పక్కకు వెళ్ళి టీడీపీ వచ్చింది, అంతే తేడా. ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తానన్న ప్రతి పథకం మోసమో అబద్ధం. కేవలం 9 నెలల కాలంలో కనిపిస్తున్న మోసాలు ఇవి. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ ఇలా అన్ని వ్యవస్థలు వదిలేసినట్టున్నారు. వదిలేయలే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలు ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కార్యకర్తలు ఏమిచ్చారో కానీ ప్రజలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారంటే విద్యని, వైద్యాన్ని వదిలేయలేదు, కానీ వదిలేయకుండా ప్రైవేటు పరం చేసిండు. విద్యను ప్రైవేటు పరం చేసే కార్యక్రమం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి P4 అనే సూత్రాన్ని కానీ పెట్టిండు. వదిలేయలే, వాటిని పట్టుకొని గట్టిగా పిసికి వదిలిపెడతాడు. వదిలేసినా బాగా పూర్తిగా వాటిని ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వంలో ఉంచినా ఏం కాదని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ విద్యని ప్రైవేటు పరం, వైద్యాన్ని ప్రైవేటు పరం, వైద్య కళాశాలను ప్రైవేటు పరం, ఈ గ్రామాలలో లింక్ రోడ్లని ప్రైవేటు పరం చేసి టోల్ గేట్లు పెట్టే కార్యక్రమం. కాబట్టి వదిలేసినట్టు కాదు, వాటిని పట్టి పీడిస్తున్నట్టే లెక్క అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గ్రామాలలో ప్రజలు మాట్లాడుకునే భాష అది. ఇది మొత్తానికి అయితే 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్తుండు. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవులైతే చెప్తామంటున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేదల అకౌంట్లో డబ్బులు వేస్తుంటే బటన్ నొక్కుతుండు. దానికి ముఖ్యమంత్రి పదవి కావాలన్నా? ముసలమ్మ కూడా నొక్కింది బటను, ఏం నొక్కేది అన్నాడు. మరి ముసలమ్మ నొక్కే బటన్ని చంద్రబాబు నాయుడు గారు నొక్కలేకపోతుండా? అది ఎట్ట నొక్కాలని చెవులలో అడుగుతుండు. మరి ఎందుకు నొక్కలేకపోతుండు? నేనుండి పేద ప్రజలకి 2,73,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పేదల అకౌంట్లు వేస్తే బటన్లు నువ్వు నొక్కేదేంది? అప్పులు చేసి శ్రీలంక చేసి ముసలోళ్ళు కూడా నొక్కుతారంటే మరి ఇవాళ నువ్వు ఎందుకు నొక్కలేకపోతున్నావు అనేది ఆయన అడుగుతుండు. అంటే అది కూడా ఒక 420 మోసం అని చెప్పి సీఎం మారాడు, వైఎస్ఆర్సీపీ వెళ్ళి టీడీపీ వచ్చింది తప్ప మొత్తం తిరోగమనంలో ఉందని చెప్పి ఈరోజు టీడీపీ కార్యకర్తల నాయకులు గ్రామాల్లోకి వెళ్ళగలరా? ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాలర్ పట్టుకొని నిలదీసే రోజు వస్తుంది. కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదాం. ఈరోజు నిజంగానే కూడా ఇలా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కార్యకర్తలు గ్రామాలలోకి పోయే పరిస్థితి లేదు. నాయకులు ఎస్పెషల్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గన్మెన్లు లేకుండా ఆప్యాయంగా ప్రజల దగ్గర పోయి పలకరించే పరిస్థితి లేదు. ప్రజల నుంచి ఆ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ తెలుస్తూనే ఉంది. ఏం చేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మాటలకి చేతలకు పొంతం లేదు. వాళ్ళకు కూడా తెలుసు, ఎమ్మెల్యేలు కూడా.
ఏం చేయాలా? మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గెలిచినాం, 164 స్థానాలతో గెలిచినాం, మంచి ప్రభుత్వం ఏర్పడది, సంతోషం. కానీ నెలలు గడుస్తున్నా కొద్దిగా ప్రజల నుంచి మన మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెద్దాయన చెప్తే ఎండు ఇచ్చిన హామీల సంగతి ఏందనేది, అంటే తల్లికి వందనం గురించి మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, ఉచిత ప్రయాణం గురించి మాట్లాడు, కేవలం ఒక పెన్షన్లో ఒకటి పెంచిండు, వదిలేసిండు. మళ్ళీ ఉన్న పెన్షన్ల బీకే కార్యక్రమం, గ్రామ వాలంటీర్లు ఎక్కడ నిలదీస్తారో తెలియని పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయనేది ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అంతర్మదనం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రజల ఫీడ్బ్యాక్ తెలుస్తుంది కదా, ఏం చేయలేని పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. కార్యకర్తలకు అన్నగా ఉంటారు, రాబోయేది జగన్ 2.0 పాలన, చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం, మన క్యారెక్టరు విలువలు కాపాడుకుందాం, రాబోయే మన ప్రభుత్వం అందరికీ దగ్గరుండి మేలు చేస్తా అని చెప్పి కార్యకర్తలకైతే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికప్పటికి ప్రతి మీటింగ్లో కూడా నేను అండగా ఉంటా, 2.0 ప్రభుత్వం రాబోతుంది, మీకు తప్పనిసరిగా కార్యకర్తలను కాపాడుకుంటా. గడిచిన ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో కొంత కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురి కాబడి ఉండొచ్చు, కానీ ఈసారి అట్లా ఉండదు అని చెప్తున్నాడు. స్పష్టంగా కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. కార్యకర్తలు కూడా మనం ఆ మీటింగులు అవి ఆయన ఎక్కడ పబ్లిక్ మీటింగ్లు పోయినప్పుడు చూస్తే అదే స్థాయిలో రెస్పాన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. వాస్తవంగా ఏంటంటే అధికారం పోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రజల నుంచి రెస్పాన్స్ రాదు, అంటే వ్యతిరేకతను వాడగొట్టుంటే కార్యకర్తల నాయకులు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, బయట మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కానీ అనూహ్యంగా 5-6 నెలల నుంచే ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాట్లాడుకునే పరిస్థితి. ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ స్థాయిలో ఉంది. 5-6 నెలల తర్వాత నుంచి ఆయన ఎప్పుడైతే చిన్న చిన్న మీటింగులు అటెండ్ కావడం స్టార్ట్ చేసిండో వేల మంది ప్రజలు రోడ్ల మీదకి రావడం స్టార్ట్ అయింది. ఏంది దీనికి రీజన్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పూర్తి ఓడిచ్చారా అనేది చూస్తే 40% ఓట్లు వచ్చినాయి, సీట్లు తగ్గొచ్చు. మరి 40% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నట్టే. ఇక రకరకాలుగా ఎన్నికల కమిషన్ పనితీరు, ఎలక్ట్రానిక్ మిషన్ల పనితీరు, వాటిపైన ఇక మహారాష్ట్ర ఎన్నికలు కానీ, ఢిల్లీ ఎన్నికలు కానీ, తర్వాత ఒరిస్సా ఎన్నికలలో కానీ, మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ యాంగిల్లో కూడా ప్రజలు ఒక చర్చ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది జెన్యూన్గా జరిగిన ఎన్నికలు లెక్క లేవు, ప్రజల నాడి కాదు అనేది ఈ ప్రజల స్పందన బట్టి, వీళ్ళు పోయే యాక్సెస్ని బట్టి ప్రజలతో వైఎస్ఆర్సీపీకి ఇంకా యాక్సెస్ అదే విధంగా ఉండటం చూస్తే అది అనిపిస్తుంది అనేది మనకి బయట చర్చించుకునేది. కార్యకర్తలకైతే నేను అండగా ఉంటా, ప్రజలకు తోడుగా కార్యకర్తలకు అండగా ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో 2.0 ప్రభుత్వం రాబోతుంది అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పిండు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, స్కాములు మినహా పాలన ఏది, ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఇంకోటి డీజీపీని కోర్టుకు పిలుస్తున్నాను హైకోర్టు చెప్పింది. నిన్న డీజీపీనే పిలుస్తున్నాను. నిన్నటి పేపర్లో కూడా ఇదే పరిస్థితి. మాచవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్హెచ్ఓ చేసిన అరాచకాలు, గోపిరాజు అనే ఒక అతన్ని తీసిపోయి నవంబర్ 2 నాడు తీసిపోయి నవంబర్ 7 వరకు చిత్రహింసలు పెట్టి, నవంబర్ 3 అనుకుంటా 3 నాడు తీసిపోయి 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి 7వ తారీఖు ప్రకటించారా అరెస్ట్ చేసినట్టు. ఈ మధ్యలో ఏం చేశారంటే అసలు మాకు తెలియదు, మేము 7వ తారీఖు పట్టుకొచ్చినామని చెప్పిండు. మరి పట్టకొస్తే వాళ్ళ బ్రదరు పిటిషన్ వేసిండు, మీరు నవంబర్ 7 తీసిపోయారంటున్నారు కదా, నవంబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ చేయండి ఎస్హెచ్ఓ ఆ పోలీస్ స్టేషన్ అంటే ఎస్హెచ్ఓ లేదు అది సర్క్యూట్స్ కాలిపోయినాయి అని చెప్పిండట. అప్పుడు కోర్టు సీరియస్ అయింది. అరే ఏంది ప్రతిసారి ఏదైనా సీసీ ఫుటేజ్ అడిగినప్పుడల్లా అది పని చేయట్లేదు అంటారు, ఏ స్టేషన్లో పని చేస్తుంది, ఏ స్టేషన్లో పని చేయట్లేదు, అసలు ఎందుకు పని చేయట్లేదు అనేది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి మానిటర్ చేయాలి కదా, కోఆర్డినేట్ చేయాలి కదా, ఏం జరుగుతుంది అసలు మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు, నమ్మశక్యం కావట్లేదు, ఇది పద్ధతి కాదు, చాలా సీరియస్ అయింది హైకోర్టు. నిన్న ఏదో కేసులో జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలోని చైతన్యనగర్లో చెందిన బోసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బోసా లక్ష్మి తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు హైకోర్టుకు నివేదించారు. అయితే
పిటిషనర్ తరపున న్యాయవాది పసిడిప్పు శశిధర్ రెడ్డి మాత్రం రమణ పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరుపరచాలంటూ గత ఏడాది నవంబర్ 11 ప్రకాశం జిల్లా ఎస్పీ పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది. నవంబర్ 13 కేసు విచారణ రాగా రమణను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్హెచ్ఓ తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదంది. బాధ్యతాయుతమైన అధికారి ఉండి ఓ వ్యక్తిని ఇలా అరెస్ట్ చేసి ఇలా ఎలా వదిలేస్తారు అని చెప్తున్నారు. ఇవన్నీ చూసి దర్శి పొదిలి పోలీస్ స్టేషన్ అధికారులు పోయి అరెస్ట్ చేస్తారు, కేసుపై చిత్రహింసలు పెడతారు. వాళ్ళ భార్య ఆ రమణ భార్య లక్ష్మి హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తుంది, దర్శి పొదిలి ఎస్హెచ్ఓలను పార్టీ చేస్తూ. వాళ్ళు కోర్టుకి ఏం చెప్తారు, అసలు మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో తెలియదు, అరెస్ట్ చేయలేదు అంటారు. చివరికి అడిదిరిగి వేరే దగ్గర ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు వాళ్ళని వీళ్ళే చెప్తారు. ఇదంతా గమనించి అక్కడ జడ్జికి అనుమానం వస్తుంది, ఇదంతా ఏదో జరుగుతుంది, ఏం చేస్తారు మీరు అని డీజీపీని అవసరం అయితే మన హైకోర్టుకు పిలవాల్సి వస్తుంది. కోర్టు బోన్లో నిలబెట్టాల్సిన పరిస్థితి, డీజీపీని తెచ్చుకునే పరిస్థితి డిపార్ట్మెంట్ చేద్దని చాలా సీరియస్ అయింది. వాస్తవంగా పోలీస్ యంత్రాంగం పనితీరు అట్లే ఉంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న అపోజిషన్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, జర్నలిస్టుల్ని నోరు తెరిచి మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే సద్విమర్శ చేసినా కానీ అసలు విమర్శ చేయొద్దు, అసలు మాట్లాడనే వద్దు, ప్రశ్నించొద్దు అనే పద్ధతిలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. దానికి రెడ్ బుక్ ఒకటి జోడించారు. రైట్. రాష్ట్రంలో నో పోలీస్, నో కేసు, నో అరెస్టు. మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది. నిత్యం మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలను మోసగించిన కిరణ్ రాయలపై చర్యలేవి. మహిళలు మానాలను పణంగా పెడితేనే పథకాలు అందుతున్నాయి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి చెప్పారు. రాష్ట్రంలో పోలీసు లేదు, కేసు లేదు, అరెస్టు లేదు. ఎవరికి ఉంది? రాష్ట్రంలో పోలీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, అరెస్టులు ఉన్నాయి. కానీ కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలకు అయితే పోలీసు లేదు. వాళ్ళు తప్పు చేసినా కేసు లేదు, వాళ్ళు తప్పు చేసినా అరెస్ట్ లేదు. దానికి ఉదాహరణ తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయలు ఒక మహిళని మోసం చేసిండు, వాడుకొని వదిలేసిండు. లక్ష్మీరెడ్డి అనే మహిళని 1,30,00,000 రూపాయలు వాడుకుండు, కొంత బంగారాన్ని వాడుకుండు. చివరికి నిన్ను చంపేస్తా అనే పరిస్థితికి వచ్చిండు. ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ప్రెస్ మీట్లు పెట్టి ఆ వీడియోలు, ఆడియోలు రిలీజ్ చేసింది. ఈ రోజు వరకు కూడా మహిళలపైన అత్యాచారాలు కానీ వేధింపులు జరిగితే తాట తీస్తా, తోలు తీస్తా, తొక్క తీస్తా అని చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. ఆ తొక్క తీయలా, తాట తీయలా, తోలు తీయలా అసలు మాట్లాడే పరిస్థితి లేదు. మరి అంటే ఏం జరుగుతుంది? పోలీసు ఉన్నట్ట, కేసు ఉన్నట్ట, అరెస్ట్ ఉన్నట్ట. అంటే నువ్వు తొక్క, తోలు, తాట తీస్తున్నది ఎవరికి? అంటే మీ కార్యకర్తలకు లైసెన్స్ ఇచ్చారా? మా కార్యకర్తలకు కాదు నేను అన్నది. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తప్పు చేస్తేనే తొక్క తీస్తా, తాట తీస్తా, తోలు తీస్తా అన్నారా? జనసేన కార్యకర్తల నాయకులు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారా అని ఒక అనుమానం మహిళల్లో కలుగుతుందని వరుదిని కళ్యాణి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అని చెప్పి ఆమె చెప్తున్నారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. మన లెగసీ కంటిన్యూ కావాలంటే ఈసారైనా అబ్బాయిని కనాలి. మళ్ళీ చరణ్ అమ్మాయిని కంటాడేమనని భయంగా ఉందట. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు. దీనిపై జాతీయ మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సినీ నటుడు చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యల్లో నిన్నటి పేపర్లోనేమో నేను ఎప్పటికీ ఇక రాజకీయాల్లోకి రాను, నా జీవితం మొత్తంలో ఎప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టను, నా రాజకీయ లక్ష్యాలు, కలల్ని నా సోదరుడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు, నా వారసుడు ఆయనే అన్నట్టుగా ఇది రాజకీయంగా చెప్పిండు. అది చెబుతూ ఇంకో మాట కూడా చెప్పిండు. ఇవాళ పేపర్లో అది
ఇంట్లో ఉంటే చుట్టూ అమ్మాయిలే ఉన్నారట. నాకు లేడీస్ హాస్టల్లో కేర్ టేకర్ వార్డెన్ లెక్క నాకు అనిపిస్తుంది. అంటే అందరూ మనవాళ్ళే, మనవాళ్ళు లేరు, అంతా మనవరాళ్ళే ఉన్నారట. బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు అంతా అమ్మాయిలే ఉన్నారు. ఎటు చూసినా లేడీస్ వార్డెన్లా ఉన్నట్టు, లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నట్టు ఉంటుంది. నా కుమారుడు రామ్ చరణ్కి మళ్ళీ అమ్మాయి పుడుతుందేమని భయం వేస్తుందట. ఆయనకి లెగసీ కంటిన్యూ చేయాలంటే ఈసారి ఒక అబ్బాయిని కనాలని చెప్పా అంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇది వాస్తవంగా ఆయన కొన్ని వందల సినిమాలు తీసిండు. చాలా సామాజిక విషయాలపైన, సామాజిక రుగ్మతలపైన, ఈ డిస్క్రిమినేషను, లేడీ జెంట్ అనే డిస్క్రిమినేషన్ పైన, మహిళ లేదా పురుషుడు అనే డిస్క్రిమినేషన్ పైన, వీటిపైన సినిమాలు తీసిండు. మరి ఎందుకు అంత పెద్ద వ్యక్తి, అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి ఒక పబ్లిక్ డయాస్లో నా కొడుక్కి అమ్మాయి పుట్టింది ఫస్ట్, ఇప్పుడు అబ్బాయి పుట్టింది అని ఆశిస్తున్నా, మళ్ళీ అమ్మాయి పుట్టింది అయినా భయం వేస్తుంది అంటుండు. ఏముంది భయం వేయటానికి? ఇప్పుడు అమ్మాయిలు ఇక దేశంలో ఎవరికి లేరా? ఒక్కొక్కళ్ళు ముగ్గురు, ఇద్దరు, నలుగురు అమ్మాయిలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరికి లేని భయం నీకెందుకు వేస్తారు? లెగసీ అట. అంటే లెగసీ అమ్మాయిలు కంటిన్యూ చేయలేదని పెద్ద ఎత్తున మహిళా సంఘాలు నిన్నటి నుంచి విమర్శలు చేస్తున్నాయి. వాస్తవంగా ఒక రకంగా మహిళలను కించపరిచినట్టే. అది లెగసీ కంటిన్యూ చేయాలంటే అబ్బాయిలే కావాలన్నా, అమ్మాయిలు ఉంటే లెగసీ రాదా అనేది వాళ్ళు చెప్తుంది. మరి అంత పెద్ద స్థాయికి ఎదిగిన తర్వాత, అంత మైండ్ మెచ్యూరిటీ ఉండాల్సిన స్టేజ్లో ఉన్నాక, ఇంత అనుభవం ఉన్నాక, ఇంత సమాజాన్ని చదివిన తర్వాత కూడా ఆ పద్ధతిలో ఆయన స్టేజీల మీద మాట్లాడటం, వితిన్ ద 4 వాల్స్ అయితే వేరే ఉండు. స్టేజీల మీద మాట్లాడారంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? మీరు తీసిన సినిమాల సందేశం ఏంది? మీరు చెప్తున్న సందేశం ఏంది? ఏం చూసి ఏమి అర్థం చేసుకోవాలి సమాజం? మిమ్మల్ని చూసి కిందున్న సామాన్య ప్రజలు కూడా ఓహో అమ్మాయి పుడితే చెడు అనే ఒక కోణాన్ని మీరు చెప్తున్నారా? అంటే అమ్మాయిలు పుట్టిన వాళ్ళు లెగసీని కంటిన్యూ చేయలేదా? మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి అమ్మాయి ఇందిరాగాంధీ కుమార్తె ఈ దేశాన్ని దాదాపు 17 సంవత్సరాలు పరిపాలించారు. ఏకఛత్రాధిపత్యం చేశారు. లెగసీ ఒక దేశంలో ఏదో ప్రపంచంలోనే ఆమె ప్రాబల్యాన్ని చూపారు. అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మన ప్రపంచంలో మహిళా అధ్యక్షురాలు లేరా? ఇప్పుడు మన దేశంలో మహిళా ముఖ్యమంత్రులు లేరా? చాలా అద్భుతంగా పరిపాలించే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు. అసలు మహిళ మీరు లెగసీ అనే కాడికి వస్తే అదే మహిళలు హీరోయిన్లుగా లేకపోతే మీరు ఇలా సినిమాలు ఉంటాయా? మీరు నటులుగా ఉంటారా? సినిమా రంగం ఉంటుందా? ఎట్లా మాట్లాడతారు మీరు అనేది ఇలా మహిళా సంఘాలు మాట్లాడతారు. వాస్తవంగా లిటరల్గా మాట్లాడితే ఇలా సినీ ఇండస్ట్రీ మహిళ అనే రోల్ లేకుండా సినీ ఇండస్ట్రీ ఉందా? ఉండదు. ఆయన మాట్లాడిండు, నా లెగసీని కంటిన్యూ కావాలంటే ఈసారి అయినా అబ్బాయి కావాలి, ఇంకా భయం అవుతుంది అంటుండు. ఆ స్థాయిలో మనిషి అక్కడ మాట్లాడాల్సిన మాటలు కాదు అది. బాబుది రాజకీయం కాదు, బ్రోకరిజం. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబై జత్వానికి ఇంకొక న్యాయమా? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవం ఇది. బాబుది రాజకీయం కాదు, అది బ్రోకరిజం అంటాడు. ఎస్, జత్వాని ఎక్కడో ముంబైలో ఉంటే స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినంత ఉత్సాహంగా ఇక్కడ ఉన్న బిడ్డ, మన తెలుగు బిడ్డ లక్ష్మీరెడ్డి, ఎస్ జత్వానికి జరిగినా లక్ష్మీరెడ్డికి జరిగింది అన్యాయం అయితే అన్యాయమే. ఒక మహిళ, ఒక ఆడబిడ్డ నాకు అన్యాయం జరిగింది కాపాడండి, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని ఆశిస్తానా అని ప్రెస్ మీట్ పెడితే తోలు తీస్తా తొక్కదీస్తా అన్న పవన్ కళ్యాణ్ మాట్లాడు. నేను ఉక్కుపాదం మోపుతా మహిళలపైన దాడులు జరిగితే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. అంటే జత్వానికి ఒక న్యాయం, లక్ష్మికి ఒక న్యాయమా? జత్వానినే ముంబైలో ఉంటే పట్టుకొచ్చి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసిన లక్ష్మీనేమో జైపూర్ నుంచి పోలీసులు పిలిపించి అరెస్ట్ చేపిస్తారా మీరు అనేది అడుగుతుందామె లక్ష్మీపార్వతి గారు. ఎస్, ఇది కరెక్ట్ కదా? ఆమె కంప్లైంట్ చేసిందో లేదో జైపూర్ నుంచి 2021లో ఎప్పుడో కేసు, అది 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే కేసు, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అక్కడి నుంచి పోలీసులను పిలిపించి ఇక్కడ కంప్లైంట్ చేసిన మనిషిని అక్కడ పంపిస్తారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉండో ఆయన అరెస్ట్ చేయరు, కనీసం కేసు నమోదు చేయరు. ఏం పద్ధతి ఇది? ఏం రెడ్ బుక్? ఏం ప్రజాస్వామ్యం అని ఆమె అడుగుతున్న పరిస్థితి లక్ష్మీపార్వతి గారు. చంద్రబాబుపై కేసుల విచారణ వాయిదా పడ్డదట. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కోర్టు ముందుంచుతామన్న ఏజీ.
సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పొంగూరు నారాయణ, కింజార పచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమా, వ్యాపారవేత్తలు లింగంనేని రమేష్, వేమూరి హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సిబిఐ ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు తదుపరి విచారణ 2 నెలలకు వాయిదా వేసిందట. ఇది స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటరు బాలగంగాధరకు ఒక పిల్లు వేసిండు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు, ఇట్లా అచ్చెమ్మనాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఇట్లా లింగంనేని రమేష్, ఇట్లా కొంతమంది కంపెనీలు, వ్యక్తులపైన కేసులు గతంలో ఉన్నాయి. ఆ కేసులన్నీ ఇలా ఏ పేర్లు అయితే మనం ఆ కేసులో ఉన్నాయో వాళ్ళందరూ అధికారాన్ని అనుభవిస్తున్నారు, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీకి అనుబంధంగా అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కాబట్టి కేసు విచారణ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఈడీకి సిబిఐకి బదిలీ చేయాలని ఆయన పిటిషన్ వేసాడు. వేస్తే అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఏజీ అటెండ్ అయ్యిండు, ఇటు ఇల్లు అటెండ్ అయ్యారు. మొత్తానికి 4 వారాలు, అదే 2 నెలలు వాయిదా పడ్డది, 8 వారాలు. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అవసరం లేదు అంటారు. గవర్నమెంట్ నుంచి ఈ ఈడీకి సిబిఐకి బదిలీ చేయాల్సిన అవసరం లేదు, మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం. దీనిపైన ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తే డిస్మిస్ చేసింది కోర్టు, కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ చేయొద్దని ఏజీ చెప్తుండు, అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ తరఫున. లేదు మీరు ఈడీకి సిబిఐకి పంపాల్సిందే అని ఆయన అంటుండు. వాస్తవంగా నైతిక విలువలు ఉంటే నైతికంగా చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేటివ్ తీసుకోవాలి. నా పైన, నా కొడుకు పైన, నా క్యాబినెట్లో ఉన్న మంత్రులపైన, నాకు అనుబంధంగా ఉండే వ్యక్తులపైన, కంపెనీలపైన కేసులు ఉన్నాయి కాబట్టి నా గవర్నమెంటు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయదు, అది నైతిక విలువలు అనిపించుకోదు అని ఆయనే గౌరవంగా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, అది నైతిక విలువలు నిజంగానే ఉంటే, ఒకవేళ ఉంటే ఈ కోర్టుకు పోయే అవసరం కూడా లేదు, ఎవడో పిల్లేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఆయనే వాలంటరీగా నా కేసులు ఏదైతే ఉన్నాయో మీరు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని ఆయనే ఒక ఉత్తరం రాయాలి సిబిఐకి, ఈడీకి. నా పైన, నా కొడుకు పైన, నా క్యాబినెట్లో ఉన్న మంత్రులపైన గతంలో నమోదైన కేసులు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, నేను రెడీగా ఉన్నా అని చెప్పాలి. నిజాయితీ ఉంటే, విలువలు ఉంటే, ఏం తప్పు జరగకపోతే. కాకపోతే నానా తంటాలు పడతాండి ఏజీ. లేదు మేము మంచిగా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే ఆడ నైతిక విలువలు ఏమున్నాయో అర్థమవుతుంది. ఎస్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ ఏముందంటే ఉచితం అనుచితం అట. ఇప్పుడు సాక్షిలో ఈ వార్త. అంటే పేదోళ్లకు ఉచితంగా పథకాలు ఇవ్వటం అనుచితం అని హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టు బ్యానర్ ఐటమ్ పెట్టింది ఆంధ్రజ్యోతి. అంటే ఆంధ్రజ్యోతి మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం, ఆంధ్రజ్యోతి మైండ్ సెట్, వాళ్ళ వ్యూ, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఈ ఉచితాలు ఏందా పనికిరాని ఉచితాలు, మనం ఏదన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి తీసుకోవాలా, పెద్ద పెద్ద యాడ్లు వేయించుకోవాలా టీవీలో లేదా పేపర్లో, లక్షలు తీసుకోవాలి. కానీ పేద ప్రజలకు ఎట్లా ఉచితాలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఆ ఉచితాలు ఇస్తాం, ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితాలు ఇవ్వటం కష్టం, ఇట్లా రోజు ఒక వార్త రాస్తుంటారు. ఇక దాంట్లో బాగానే ఇది రాశారు. సార్ హైకోర్టు జడ్జి గారు వ్యాఖ్యలు చేసిండు, ఆయన చేసిన ఆ లైన్ ఏదో తెలియదు కానీ ఏ పద్ధతిలో చేసిండు, ఏ సందర్భంలో చేసిండు తెలియదు. దాన్ని పెద్ద బ్యానర్ రాయడం. ఇగో హైకోర్టు జడ్జి చెప్పిండు, అదే సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు, జస్టిస్ గవాయ్ ఇంకొక అతను, ఇద్దరు. ఇక కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్తుండేనా. ఉచితం ఆయాచితం అట, అనుచితం అట. అనుచితం మామూలు పదం కాదు మళ్ళా అని చెప్పి మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోయినా అది మోసం కాదు, చీటింగ్ కాదు, 420 వ్యవహారం కాదు, అది సుప్రీంకోర్టే చెప్పింది కదా ఉచితం అనుచితం అని. కాబట్టి అని చెప్పే ప్రయత్నం, ఒక భజన చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారికి ఈ వార్త. ఇందులో ఏం లేదు. ఏ పని చేయకుండా రేషను డబ్బులు, దీంతో పని చేయడానికి ఇష్టపడలేదు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు పథకాలతో రైతులకు కూలీలు దొరకడం లేదట. పథకాలతో పరాన్నజీవులను సృష్టిస్తున్నామా అని చెప్తుంది హైకోర్టు, అదే సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్తున్నారు. ఈయన కూలీలు దొరకట్లేదట. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యాన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏది, ఈ స్కీములు ఇస్తేనట కూలీలు దొరకట్లేదట. బుద్ధి ఉండాలి. నువ్వు ఇచ్చే స్కీములు ఏంది, నువ్వు ఇచ్చే బియ్యం ఏంది, వాడు బతకడానికి సరిపోతాయి మనిషికి? 5 కేజీల ముష్టి బియ్యం ఇస్తారు, అవి 5 రోజులు రావు తినడానికి. నిజంగా తింటే కరెక్ట్గా మీరు ఇచ్చే బియ్యము, మీరు ఇచ్చే పథకాలు దేనికి పనికి వస్తాయి? ఈ దేశానికి అన్నం పెట్టే రైతు 60-70 సంవత్సరాలు ఈ దేశం కోసం శ్రమపడి దేశానికి అన్నం పెడితే ఏమి ఇస్తున్నారు మీరు? మీకు పెన్షన్లు కావాలా? ఖద్దర బట్టలు వేసుకొని ఇస్త్రీ బట్ట నలగకుండా కారులలో ఏసీలలో తిరిగే
ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, మంత్రులకి లక్షల లక్షలు పెన్షన్లు పదవి అయిపోయిన తర్వాత. 4 రోజులు ఎమ్మెల్యే చేస్తే చాలు పెన్షన్. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తే చాలు పెన్షన్. 65 సంవత్సరాలు ఈ దేశం కోసం, ఈ దేశానికి అన్నం పెట్టడం కోసం మట్టిలో నుంచి మాణిక్యాలు పుడితే మట్టిని పిసికి మనకి అన్నాన్ని అందిస్తారు. అట్లాంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తే తప్పేంది? అది అనిశ్చితమా? దాన్ని మళ్ళీ ఆంధ్రజ్యోతి వార్త రాస్తుందా? ఎల్ఎన్టీ ఆయనకట కూలీలు దొరకట్లేదట. అంటే నీ కూలీలు దొరకటం కోసం పెన్షన్లు ఇవ్వద్దా? నీ కూలీలు దొరకటం కోసం పేదోళ్ళకి పథకాలు ఇవ్వద్దా? నీ అయ్య జాగిరా? ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ఇచ్చేది అది. ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మోడీయో, అమిత్ షానో, లేకపోతే ఇంకొక ఆయనో, XYZ, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇంట్లో ఆస్తులు అమ్మి ఇట్లే ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ప్రజలు కోరుకున్న పథకాలు ఇస్తున్నారు. దీనికి ఎల్ఎన్టీ ఆయన మొత్తం ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని కాంట్రాక్ట్ చేసి ఎల్ఎన్టీ విమర్శలు చేద్ది. స్కీములు ఎట్టెత్తారు, మాకు కూలీలు దొరకట్లేదు. నీ కూలీలు దొరకటం కోసం చేస్తారా? ఇది అంటే పాపం రైతులకి, రైతు కూలీలకి, దేశానికి అన్నం పెట్టే వాళ్ళకి ఒక 2000, 3000 పెన్షన్ ఇస్తే ఏడుతుండ్రు. వాళ్ళ మీద పడి ఏడుపులు అన్నట్టు. స్కీములు ఎట్టెత్తారు, ఉచితం ఎట్లెత్తారు, ఈ ఏడుపు అది అనిశ్చితం అని ఆయన రాసిండు. ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన ఉచితాలు అనిశ్చితం అని రాసిండు. ఒకవేళ నీకు సుప్రీంకోర్టు జడ్జి అన్నప్పటికీ ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడున్న జీవన ప్రమాణాలకి పేదోళ్ళకి ఎక్కువైతుండ్రు, ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి అని చెప్పాల్సింది పోయి అనిశ్చితం అని ఈయన ఈ భజన దేనికోసం భజన? చంద్రబాబు నాయుడు గారి కోసం భజన. అర్థమవుతుందా సీఎం సారు? జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం, ప్రపంచ స్థాయి ఇంగ్లీష్తో తంటాలు, పాలనా వ్యవహారాలు సామాన్యులు కూడా అర్థం కావాలంటే జీవోలను తెలుగులో ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు? తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు? ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏముందో డాక్యుమెంట్ తయారీ చేసిన కన్సల్టెన్సీకి, ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారులకు తప్ప మరి ఎవరికి అర్థం కాదు. మీకు అర్థం కావట్లే. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ గారికి అర్థం కావట్లేదా? లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నారు? అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడుకి అర్థం కాకపోవడం ఏంది? అర్థమవుతుందా సీఎం సార్ అంటుండు. దానికి వార్త రాయాల్సిన అవసరం. ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి మీకు మాట్లాడే చనువు ఉంది, నీకేమైనా అర్థమవుతుందో ఏం చేస్తున్నావు అని క్లాస్ బీక్ అయిపోయా. ఈ వార్త రాయటం అంటే ఎవరిని బ్లఫ్ చేస్తున్నావు? ప్రజలనే. మళ్ళా ఇప్పుడు నీకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. ఆ 2047 కథ ఏందో మీకు తెలుసు. అది ప్రజలకు అర్థం కాకుండా ఉండాలని ఆయన కోరుకునేది, మీరు కోరుకునేది. ప్రజలకు అర్థమైతే ఇక తిరగనేస్తారా జనంలో? ఆ 2047లు, P4లు, P3ల వల్ల ప్రజల ఆస్తులు గుంజుకునే కార్యక్రమం ఉంటుంది తప్ప ఏముండదు ప్రజలకు వచ్చేది. పేదరిక నిర్మూలన అట P3, P4 అంటే ఎట్టట పేదరిక నిర్మూలన అడుగుతారు కాబట్టి అర్థం కాకుండా మతలబులో పెట్టిండు. అది ఆయన తెలివి తక్కువ పెట్టలే. అర్థమైతే దాన్ని యాక్సెప్ట్ చేయరు. అర్థం కాకుండా ఉంటే అందులో ఏముందో అని ఇక ఈ పిరికెడ పట్టుకొని ఎంతసేపు ఉంటే పిరికెట్లో ఏదో ఉందనుకుంటారు. పిరికెడ ఓపెన్ చేసిండు అనుకో, అందులో ఏం లేదు, ఈ బొంద ఏముందా ఇందులో అని తిరస్కరిస్తారని దాన్ని అర్థం అయ్యి కానట్టు, కనపడినట్టు ఉంచుతాడు. మళ్ళీ దానికి నీ భజన ఒకటి. ఆయన కావాలనే అర్థం కాకుండా చేస్తాడు. అది ఒక విజన్. నాకు విజన్ ఉంది అంటాడు. 2020 అని ఒక విజన్ పెట్టిండు. అప్పుడు ఆ విజన్ ఎడిపోయిందో, ఏమైందో, ఎవడికి ఉపయోగపడదో తెలియదు. ఇప్పుడు 2047 విజన్ దాన్ని అర్థం కావట్లేదని నేను తప్పన పాపం. అందులో అంత అద్భుతాలు ఉంటే అర్థం కాకుండా ప్రజలకు ఎట్లా తెలుసుకుంటారంటే ఏమి లేవు కాబట్టి అర్థం కాకుండా చేసిండు ఆయన. అందులో ప్రజలకు ఉపయోగపడేది లేదు కాబట్టి, ప్రజలకు తెలవద్దు కాబట్టి తెలవనేట్లే గుట్టుగుంచుతుండు. దాన్ని మరుగున పెట్టి జనాల్ని మాయ చేసే కార్యక్రమం చేస్తుండు. రైట్. దక్షిణాది ఆలయాత్రకు పవన్ కేరళ అగస్త్య మహర్షి ఆలయంలో పూజలు, కుమారుడితో కలిసి మొక్కు సమర్పణ, అక్కడ మహర్షి ఆశ్రమ సందర్శన, నడుముతో బాధపడుతున్న పవన్. మళ్ళీ ఇక్కడ కోడ్ చేసిండు ఆంధ్రజ్యోతి ఆయన. మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చినట్టు ఏదో తెలవద్దు. ఇది వాస్తవంగా 3 రోజుల నుంచి పెద్ద చర్చ నడుతుంది. నిన్న ఈనాడు పత్రికలో అంటే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని 100కు 100% సమర్థించి ఈనాడు పత్రికలో రాశారు. ఒక రివ్యూ మీటింగ్ జరిగిందట. ఆ రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి
నాదెండ్ల మనోహర్ గారు చెప్పిండు మంత్రి. పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన ఎన్నునొప్పి ఉంది. లేవలేని పరిస్థితుల్లో మంచంలో నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న అందుకే ఈ మీటింగ్‌కి రాలేదని చెప్పిండట. ఓహో! అవునా? నేను కూడా మాట్లాడదామని చూసాను గానీ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదన్నాడట. మరి ఈయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తట్లేదా? అసలు ఈయన ఫోనే చేయలేదా? మరి అసలు మంచంలోంచి లేవలేని పరిస్థితుల్లో ఎన్నునొప్పి నిజంగానే ఉంటే మళ్ళీ వెంటనే నిన్న ఎట్లా పోయిండు? కేరళ పోయిండు, తమిళనాడు పోతుండు, 3, 4 రాష్ట్రాలు యాత్ర పెట్టుకుండు. నిజంగానే ఎవరైనా మంచంలో నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఉన్న వ్యక్తి దైవ దర్శనాలు, యాత్రలు చేసే పరిస్థితి ఉంటదా? స్వయాన ముఖ్యమంత్రి గారికి మంత్రి గారే చెప్పిండు నాదెళ్ల మనోహర్ గారు. లేవలేని పరిస్థితుల్లోనూ ఎన్నునొప్పి అని. ఆయనేమో నేను కూడా ప్రయత్నం చేసినా ఫోన్‌లో మాట్లాడటానికి నా ఫోన్ తీయట్లేదు అన్నాడు. అదే కనెక్ట్ కావట్లేదు, అందుబాటులోకి రాలేదన్నాడు. మరి ఎందుకు అందుబాటులోకి రావట్లా? ఈయన ఫోన్ చేయటం ఏంది? ఆయన తీయకపోవటం ఏంది? లేదా ఎన్నునొప్పి ఉన్న మనిషి లేచి నిలబడటం ఏంది? ఇవన్నీ చూస్తే అసలు ఏం జరుగుతుంది? ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధాలు ఎట్లున్నాయి? గ్యాపులు ఏమైనా ఉన్నాయా? ఆ గ్యాపులు బయటపడకుండా చేయడానికి ఈ భజన బ్యాచ్ ప్రయత్నం చేస్తుందా? లేదా మరి అసలు ఎన్నునొప్పి అబద్ధమా? ఇవన్నీ బయటికి తెలవాల్సింది. ప్రజలలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి దానికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్పాలి. కానీ దర్జాగా నడుచుకుంటూ పోయిండు నిన్న. ఎన్నునొప్పి ఉన్న ఆయన. మరి ఆ ఎన్నునొప్పి అబద్ధమా? ఈయన ఫోన్ చేసింది అబద్ధమా? ఆయన ఫోన్ తీయకపోవటం ఏంటి? ఇవన్నీ తెలవాల్సింది. దక్షిణాది ఆలయాల యాత్రకు పోయిండట. రైట్. ఇది ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది అర్థమవుతుందా సీఎం సార్ అని వార్త రాసిండు. రైట్. ఈడొక వార్త ఉంది. ఇది ఘోరం అన్నాడు. ఘోరాతి ఘోరం. అసలు చూస్తేనే బాధేస్తుంది. నగ్నంగా నిలబెట్టి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారట. వాడు అసలు మనిషా కాదా? వాడు దుంపదేగ ఏం మనుషులు వాళ్ళు? ఏం చదువుతున్నారో అర్థం కావట్లే. నగ్నంగా నిలబెట్టి మర్మాంగాలకి డంబెల్స్, మనం జిమ్ చేసే డంబెల్స్ ఉంటాయి కదా, వాటిని కట్టారట. ఏం పైచాచికానందం, ఏం వేధింపులయ్యి, ఏం చదువుతున్నట్టు, ఏం సంస్కారం అన్నట్టు. ఎవరు మళ్ళీ చదువుకునే విద్యార్థులు. ఇది ర్యాగింగ్ పేరుతో 3 జూనియర్లకు సీనియర్ల నరకం. కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఘటన. కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ పేరుతో జూనియర్లు నగ్నంగా నిలబెట్టి వారి మర్మాంగాలకు కసరత్తుల కోసం ఉపయోగించిన డంబెల్స్ వేలాడదీశారు. ఆపై మర్మాంగాలను కాంపాస్లోని పదునైన పరికరాలను గుచ్చి తీవ్రంగా గాయపెట్టారట. కాంపాక్స్ అని ఉంటుంది కదా, మనకు పిల్లలు వాడుకుంటారు మ్యాథ్స్ గిట్ట చేసేటప్పుడు. దాంట్లో కొచ్చెటే ఉంటాయి కదా, వాటిని పెట్టి కూర్చారట. కుచ్చి మర్మాంగాలకి డంబెల్స్ వేలాడదీసి ఆ కుచ్చిన తర్వాత బ్లడ్ వస్తుగా అక్కడ స్పిరిట్ పూశారట. ఎంత అసలు అది ఏం పైచాచిక ఆనందం! దాన్ని ఏమంటారు అసలు? అది ర్యాగింగా? దేనికి ర్యాగింగు అంటే ఎడిపోతుంది? కేరళలో నర్సింగ్ కాలేజీలో పాపం పిల్లల్ని, ఇది ఒకరోజు కాదు 2 రోజులు కాదట, ఏకంగా 3 నెలల పాటు వారి దమనకాండ కొనసాగింది. కొట్టాయం ప్రభుత్వ జూనియర్ నర్సింగ్ కాలేజీలో ఈ దారుణం జరిగింది. 3వ సంవత్సరం చదువుతున్న 5 విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న 3 ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. రక్తం ఓడుతున్న గాయాలపై బాధితులు లోషన్ పూసుకుంటే అది తెలిసి ఆ 3 సీనియర్లు మరింత రెచ్చిపోయారు. ఆ లోషన్ బలవంతంగా బాధితులు నోట్లో పిండారట. ఎంత దారుణమో చూడండి. వాళ్ళ రక్తం కారుతున్న లోషన్ పూసుకుంటారని తెలిసి దాన్ని తీసుకొచ్చి నోట్లో లోషన్ని పిండారట. అసలు వాళ్ళు నాకు తెలిసి పర్మనెంట్గా ఏ కాలేజీలో లేకుండా డిబార్ చేసి పడేయాలి. డిబార్ చేసి జైలుకు పంపాలి మొత్తాన్ని. ఒక్కడు కూడా చదువుకోవడానికి కానీ అసలు భూమి మీద ఉండటానికి అర్హత లేదు. వాడు ఏం చదువుతున్నట్టు? వాడిని సమాజంలో వదిలిపెడితే వాడు మనిషి అవుతాడు రేపు. ఇది కేరళలో జరిగింది. రైట్. దిశ పేపర్ జనం మెచ్చాలట 2025-26 బడ్జెట్ను
రూపకల్పనపై ముమ్మర కసరత్తు చేస్తుండూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పైవల కేశవులు, ఆర్థిక అధికారులు, ఆర్థిక శాఖ జనం మెచ్చాలంటుండు. జనం మెచ్చాలంటే అన్న మాటలు నెరవేరిస్తే మెస్తారు. అన్నయ్యన్ని అబద్ధాలు చేసి మోసం చేస్తే జనం ఎట్ట మెస్తారు? ఇప్పుడు అన్నది ఒకటి అమలు కావట్లేదా? ఒక పెన్షన్ తప్ప. జనం మెచ్చాలంటుండు, మరి డబ్బులే లేవా? ఏం మెస్తారు? ఆ కుటుంబానికి 9 కోట్లు పరిహారం చెల్లించండి. ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి అనుకూలంగా తీర్పిచ్చింది. నిన్న సుప్రీంకోర్టుకు పోయిండు ఒక ఆయన. దానికి సంబంధించి ఒక వార్తను చూద్దాం. ఆ కుటుంబానికి 9 కోట్లట. ఎక్కడుంది అది? ఇది ఎక్కడంటే ఏపీలో బస్సు ఢీకొనడంతో మృతి చెందిన మహిళ కుటుంబానికి 9 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు పూర్వపరంలోకి వెళ్తే లక్ష్మీ నాగళ్ళ అనే మహిళట అమెరికాలో ఉద్యోగం చేస్తుందట. ఆమె స్వదేశం ఆమె 2009 జూన్ 11 భర్త 2 కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్తుందట. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆ లక్ష్మి మృతి చెందిందట. ఈ నేపథ్యంలో తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి 9 కోట్లు పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ళ సికింద్రాబాదు మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్లో కేసు వేసిండట. వాదనలు విన్న ట్రిబ్యునల్ 8,05,00,000 పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. తీర్పును సవాల్ చేస్తూ ఆర్టీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం పరిహారాన్ని 5,75,00,000 తగ్గించింది. దీనిపైన ఆ లక్ష్మి భర్త మళ్ళా సుప్రీంకోర్టుకు పోయిండు. ఫస్ట్ సికింద్రాబాద్ కోర్టు ఇచ్చింది 8,05,00,000 ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలని లక్ష్మి భర్తకి. దాని తర్వాత లేదు మేము ఇయ్యనని వాళ్ళు ఏం చేశారు? సుప్రీంకోర్టుకు పోయారు. అదే హైకోర్టుకు పోయారు. హైకోర్టు పోతే హైకోర్టు ఏం చేసింది? 8,05,00,000 కాస్త 5,75,00,000 చేసింది. అట్టేట కుదిరిద్ది, నాకు 9 కోట్లు కావాల్సిందని ఈయన శ్యాంప్రసాద్ మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు నిన్న సంచలనాత్మక తీర్పిచ్చింది. 9 కోట్లు ఏపీఎస్ఆర్టీసీ ఇవ్వాల్సిందని. మరి ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది. ఇది 2009 కేసు. ఇది ఏపీఎస్ఆర్టీసీ అంటే ఇప్పుడు అక్కడున్న ఏపీ గవర్నమెంట్ ఇవ్వాలి 9 కోట్లు పరిహారం ఇవ్వాలా. నాకు తెలిసి ఆర్టీసీ చరిత్రలోనే మొట్టమొదటి అనుకుంటా. అమెరికాలో ఉద్యోగం చేశాం కాబట్టి దానికి సంబంధించి పరిహారం అట్లా క్లెయిమ్ చేసి ఉంటారు అనుకుంటా. రైట్. వారసుడు కొడుకేనా కూతుర్లు కారా? చిరంజీవి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల ఫైర్. సామాజిక మాధ్యమాల్లో ఉన్న మెగాస్టార్పై విమర్శల వర్షం. వాస్తవమే, వారసుడు కొడుకేనా కూతురు కాదా అనేది ఆమె అడుగుతుంది. ఇప్పుడు సమాధానం చెప్పాలి ఆయన. ఏది? చిరంజీవి గారు. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాయని అంటాడు. మరి ఏంది సనాతన ధర్మం అంటే? అమ్మాయిలు ఉండొద్దు, కేవలం అబ్బాయిలో ఉండాలనే సనాతనం అంటే ఏంటిది? అది ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఈనాడు చూద్దాం. బేదల గూడుకు అండట. ఇల్లు ఇస్తే కదా అండ. రైట్. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతిలో. వారంలో తిరుపతికి సిబిఐ చీఫ్ వస్తారట. టీటీడీ పూర్వ పాలకవర్గాన్ని ప్రశ్నించే వీళ్ళు నాటి కీలక ఆధారాలపైన విచారణ. అంత తక్కువ నెయ్యి ఎలా కొన్నారు? అంత తక్కువకు ఎలా నెయ్యి కొన్నారు? అందులో నాణ్యత ఎలా సాధ్యం? కమిషన్లో పర్సంటేజీలకు ఆశపడ్డారా? నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగారా? లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సిట్టు నెయ్యి పరిమాణంలోనూ తేడాలున్నాయని ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ఆంధ్రజ్యోతి వార్త రాస్తే కనీసం లాజిక్ అని ఉండదు. భజనలో కూడా లాజిక్ ఉండదు. కొంతమంది భజన చేసే దాంట్లో, ప్రశంస చేసే దాంట్లో, పొగిడే దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంటుంది. తిట్టే దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంటుంది. కానీ ఏడా లాజిక్. వారం రోజుల్లో సిబిఐ చీఫ్ తిరుపతికి వస్తాడట. వచ్చిండు, మంచిదే. కల్తీ నెయ్యి పైన ఎంక్వైరీ చేస్తాడు. వచ్చి గత పాలక మండలిలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి, మంచిదే. అక్కడ బాగానుంది. ఏమంటుండు? వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలు కూడా ఈయన రాసిండు. సిబిఐ వాళ్ళు ఏం ప్రశ్నించాలో కూడా ఈయన రాసిండు. అంటే మరి సిబిఐ వాళ్ళు ఇక వాళ్ళ ట్రైనింగ్ ఎందుకు, వాళ్ళ ఆఫీసర్లు ఎందుకు? ఏందంటే అంత తక్కువకు నెయ్యి ఎలా కొన్నారు? తక్కువ ధరకి నెయ్యి కొన్నారట అప్పుడున్న పాలక మండలిలో. ఎట్లా కొన్నారు అని, అందులో నాణ్యత ఎలా సాధ్యం? ఓకే. మళ్ళీ కింద ఏమి ఇచ్చిండు?
కమిషన్లు పర్సెంటేజీలకు ఆశపడ్డారా? నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగారా? నిజంగానే తక్కువ ధరకు కొన్నోడు కమిషన్ ఇతరా? తక్కువ ధరకి కోడ్ చేసినోడు కమిషన్ ఇతరా? కమిషన్ ఎవరిస్తారు? ఎక్కువ ధర కోడ్ చేస్తే కమిషన్ ఇతరు. లాజిక్ ఉండాలి కదా. కమిషన్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక యాడ్ వేయాలి. సపోజు 2 లక్షల రూపాయలు ఒక పేజీ యాడ్ వేయాలంటే గవర్నమెంట్కి 2 లక్షలు, దానికి 4 లక్షలు వసూలు చేసిండు అనుకో, అది కమిషన్లు తీసుకున్నట్టు. ఈ 4లో నేనెంత నువ్వెంత అని కమిషన్లు. ఆ 2 లక్షల యాడ్ని ₹1,00,000 వేసినాక కమిషన్లు ఎక్కడ ఉంటాయి? నెయ్యి అతి తక్కువ ధరకి ఎట్లా కొన్నారని మీరే ప్రశ్నించమంటున్నారు. మళ్ళీ కమిషన్ల పర్సెంటేజ్లు ఉన్నాయా? అప్పుడున్న పెద్దలకు తలొగ్గారా? ఇక దాంట్లో తక్కువ అనేది వచ్చిందంటే కమిషన్ లేదు, పర్సెంటేజ్ లేదు కదా. ఆ లాజిక్ మిస్ అయ్యారు. అంటే ఏనే చెప్తుండే ఏం క్వశ్చన్లు అడగాలో కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.